హాయ్. సో, మనం లాస్ట్ వీడియోలో ఎల్ఎల్ఎం అండ్ ర్యాగ్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఎంసీపీ అంటే ఏంది? అది ఎందుకు ట్రెండ్ అయింది? ఎవరు తీసుకొచ్చారు? అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బిఫోర్ దాట్ సేవ్ దిస్ రీల్. ఎల్ఎల్ఎం అనేది ఒక బ్రెయిన్ లాంటిది. సో, బ్రెయిన్ ఎలా ట్రైన్ చేస్తాం? హౌ డు యూ ట్రైన్ ద బ్రెయిన్? సో, బేసికల్లీ దానికి ఎక్స్టర్నల్ బుక్స్ కానీ, ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్, గూగుల్ సెర్చ్ కానీ, వెబ్‌సైట్స్ కానీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి దట్స్ హౌ యూ ట్రైన్ ద బ్రెయిన్. Similarly, how do you train the LLM? LLM is already pre-trained, but you will provide the latest information through the RAG. How do you tell your brain to perform tasks? So your brain is connected to your body like hands or legs. Once the connection is made, then work gets done. So similarly, how do you make use of your LLM to connect to tools and get your work done? మనం వెబ్ సర్వీస్ని యాక్సెస్ చేయడానికి ఎస్టీపీ ఎస్టీపీఎస్ ప్రోటోకాల్స్ ఎలా వాడతామో సిమిలర్లీ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఎఫ్టీపీ ఎస్ఎఫ్టీపీ వాడతాం. సో ఎల్ఎల్ఎం ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ టూల్స్ ఇట్ యూజెస్ ఎంసీపీ ప్రోటోకాల్. మనం కస్టమ్ ఇంటిగ్రేషన్ ఏపీఎస్ ఎల్ఎల్ఎంకి టూల్స్ మధ్యలో రాయొచ్చు, బట్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ నెంబర్ ఆఫ్ ఏపీఎస్ కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఇక్కడ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఈ కాంప్లెక్స్ రెడ్యూస్ చేయడానికి ఆంథ్రోపిక్ అనేది ఒక ప్రోటోకాల్ రిలీజ్ చేసింది, అదే ఎంసీపీ. సో మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. మోడల్ అంటే లైక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇట్ కుడ్ బి ఎనీ మోడల్ లైక్ చాట్ జీపీటీ, జెమినీ, జిఆర్ఓకే, పర్ప్లెక్సిటీ, డీప్ చాలా ఉన్నాయి ఇట్లా మనకి. సో కాంటెక్స్ట్ అంటే ఇన్ఫర్మేషన్. సో ఈ ఎంసీపీ క్లయింట్ అనేది కాంటెక్స్ట్ ప్రిపరేషన్ ఎంసీపీ సర్వర్ ఇస్తుంది. సో దెన్ ఎంసీపీ సర్వర్ డస్ యువర్ వర్క్. ఇఫ్ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ లైక్, ఫాలో అండ్ షేర్. థ్యాంక్ యూ. Let them know